అందరికీ నమస్కారం. మూవీ దునియాకి స్వాగతం. కామెడీ మూవీస్ అయితే హాయిగా నవ్వుకోవచ్చు, టెన్షన్ పోతుంది, మనసుకు హాయిగా ఉంటుంది. అదే థ్రిల్లర్స్ అయితే చీకటి, శవాలు, ప్రతి క్షణం టెన్షను, రివెంజ్లు. చీ 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 చీ. థ్రిల్లర్సే చూద్దాం. ఈ వీడియోలో మంచి సస్పెన్స్ మెయింటైన్ చేసే నాన్ తెలుగు థ్రిల్లర్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 ఆప్ల మేనస్, డైరెక్టెడ్ బై సతీష్, స్టారింగ్ నానా పటేకర్ అండ్ సుమిత్ రాఘవన్. ప్లాట్ ఏంటంటే అబా అనే ఒక అతను వాళ్ళ అబ్బాయి అండ్ కోడలతో ఒక ఇంట్లో ఉంటాడు. ఆ ఇంటి బాల్కనీ నుండి కింద పడిపోతాడు. ఈ ఇన్సిడెంట్ని మారుతి అనే అతను ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అతను ఆ బాల్కనీ నుండి పడ్డాడా లేకపోతే ఎవరైనా పడేశారా అనేది మూవీలో చూడండి. మూవీ స్టార్ట్ టు ఎండ్ ఎంగేజింగ్గా, ప్లస్ ప్రతి సీన్లో సస్పెన్స్ ఉంటుంది అండ్ అన్నెసరీ సీన్స్ కూడా ఉండవు. ప్రతి క్యారెక్టర్ మీద డౌట్ పుట్టించడం అయితే గ్యారంటీ. అఫ్కోర్స్ ప్రతి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో అదే మెయిన్, కానీ స్టోరీ మాత్రం బెస్ట్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ పార్ట్స్ అయినా, క్లైమాక్స్లో చెప్పిన పాయింట్ అయినా చాలా బాగుంటుంది. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే నానా పటేకర్ గారు డబల్ రోల్లో బాగా సెట్ అయ్యారు. ఈ 2 రోల్స్లో డిఫరెంట్ ఎమోషన్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఆ రెండింటిని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. ఈ మూవీలో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. మొత్తం మూవీ అయితే బాగుంటుంది. ఇది ఒక మరాఠీ మూవీ. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 2 అతుమోగం, డైరెక్టెడ్ బై సునీల్ దేవ్, స్టారింగ్ సిద్ధార్థ్ అండ్ చైతన్య ప్రతాప్. ప్లాట్ ఏంటంటే మార్టిన్ అండ్ లీనా కపుల్స్. ఒకరోజు మార్టిన్ లీనా ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తాడు. అది లీనాకి తెలియకుండా ఇన్స్టాల్ చేస్తాడు. ఆ యాప్ ఇన్స్టాల్ చేశాక మార్టిన్ లీనా గురించి చాలా షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ యాప్ ఏంటి, అసలు ఆ యాప్తో మార్టిన్ ఏం చేస్తున్నాడు అనేది మూవీలో చూడండి. ఒకవేళ మీకు ఫర్గటెన్ లాంటి మూవీస్ నచ్చితే యూ కెన్ వాచ్ దిస్ మూవీ. లిటరల్లీ ఒక స్టేజ్ తర్వాత ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి అండ్ అవి కూడా అన్ఎక్స్పెక్టెడే ఉంటాయి. ఆ యాప్ అండ్ ట్విస్ట్లతో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ. అండ్ ప్రతి సీన్ కూడా స్టోరీకి యూస్ఫుల్ అయ్యేలాగే ఉంటుంది తప్ప ఎక్కడ అన్నెసెసరీ సీన్స్ ఉండవు. కాకపోతే స్టార్టింగ్లో కొంచెం కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అదొక్కటి ఇగ్నోర్ చేస్తే ఈజీగా ఈ మూవీ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు, చిన్న చిన్న రోల్స్లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఫ్రమ్ స్మాల్ రోల్స్ టు మెయిన్ లీడ్స్ అందరూ బాగా యాక్ట్ చేశారు. మొత్తం మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒక తమిళ్ లాంగ్వేజ్ మూవీ. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. మంచి ట్విస్ట్లు ఉన్న మూవీ ఇది. మూవీ స్ట్రీమింగ్ ఆన్ సింప్లీ సౌత్ ఆర్ యూ కెన్ ట్రై అదర్ ఎక్స్టర్నల్ సైట్స్. నెంబర్ 3 శైతాన్, డైరెక్టెడ్ బై వికాస్, స్టారింగ్ అజయ్ దేవ్గన్ అండ్ మాధవన్. ప్లాట్ ఏంటంటే వన్రాజ్ అనే ఒక అతను కబీర్ వాళ్ళ ఇంటికి వస్తాడు. తర్వాత కబీర్ వాళ్ళ డాటర్ వన్రాజ్ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. అలా ఎలా జరుగుతుంది, వన్రాజ్ ఎవరు అనేది మూవీలో చూడండి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మంచి సస్పెన్స్ మెయింటైన్ చేశారు అండ్ కొన్ని హారర్ సీన్స్ కూడా బాగా సెట్ అయ్యాయి. హారర్ అనగానే ఏదో దయ్యాలు భూతాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక రకమైన భయం క్రియేట్ అవుతుంది అంతే. ఆ రకంగా హారర్ సెట్ అయింది. ఇంకా మూవీలో అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉంటుంది. చెప్పాలంటే అది పెద్ద ఎఫెక్ట్ కూడా పడదు మూవీ పైన. ఇది ఒక గుజరాతీ మూవీ అయిన వష్ అనే ఫిల్మ్కి రీమేక్. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే అజయ్ దేవ్గన్ గారు అండ్ మాధవన్ గారు ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. మాధవన్ గారి మేక్ ఓవర్ అయితే చాలా బాగుంటుంది అండ్ యాక్టింగ్ కూడా బాగుంటుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో యాప్ట్ అని చెప్పొచ్చు. ఇంకా జానకి అనే యాక్ట్రెస్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ సినిమా మొత్తంలో హైలైట్స్లో వన్ ఆఫ్ ది రీజన్ ఈ యాక్ట్రెసే. మొత్తాన్ని మూవీ అయితే చాలా బాగుంటుంది. అక్కడక్కడ హారర్ ప్లస్ మొత్తం థ్రిల్లింగ్ మోడ్తో బాగుంటుంది మూవీ. రీమేక్ అయినా కానీ చిన్న చిన్న చేంజెస్ చేశారు మూవీలో. ఒకవేళ ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 4 ఆపరేషన్ జావా, డైరెక్టెడ్ బై తరుణ్ మూర్తి, స్టారింగ్ బాలు వర్గీస్ అండ్ లూక్ మ్యాన్. ప్లాట్ ఏంటంటే ఒక టీమ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ కొన్ని మిస్టీరియస్ కేసెస్ అండ్ కొన్ని మూవీస్కి సంబంధించిన టాపిక్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ కేసెస్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేశారు అనేది మూవీలో చూడండి. ఈ మూవీలో కొన్ని కేసెస్ని సాల్వ్ చేస్తారు అండ్ అన్ని కేసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అండ్ కొంచెం ల్యాగ్ కూడా ఉంటుంది. మూవీ ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అయితే ఇది ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీశారని తెలిసాక. ఈ మూవీలో చూపించిన కేసెస్ రియల్ లైఫ్లో జరిగినవే అండ్ మూవీ చూశాక, అంటే మొత్తం చూశాక ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మూవీ. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే మెయిన్ లీడ్స్లో యాక్ట్ చేసిన 2 యాక్టర్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళు చేసే వర్క్కి వాళ్ళకి బాగా సెట్ అయింది అండ్ ఈ 2 క్యారెక్టర్స్లో ఉన్న ఇంటెలిజెన్స్ వీళ్ళకి బాగా సెట్ అయింది. ఇంకా మిగతా వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. ఈ మూవీలో నచ్చిన ఇంకో పాయింట్ అంటే వాళ్ళు ఈ కేసుని సాల్వ్ చేయడానికి వాడిన ఇంటెలిజెన్స్ని. నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా గెస్ చేయలేం. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే నచ్చుతుంది మూవీ. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ZEE5. నెంబర్ 5 టేబుల్ నెంబర్ 21, డైరెక్టెడ్ బై ఆదిత్య దత్, స్టారింగ్ రాజీవ్ అండ్ పరేష్ రావల్.
ప్లాట్ ఏంటంటే వివాన్ అండ్ సియా అనే కపుల్ ఒక ట్రిప్కి వెళ్తారు. అక్కడికి ఒక అతను వచ్చి మీరు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసి కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే 21 crores విన్ అవ్వచ్చు అని చెప్తాడు. గేమ్ స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, కానీ వెళ్తున్న కొద్దీ చాలా డేంజరస్గా మారుతుంది. ఆ గేమ్ ఏంటి, ఏం టాస్క్ ఇచ్చారు అనేది మూవీలో చూడండి. ఒక 40 minutes తర్వాత థ్రిల్లింగ్ మోడ్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు డ్రామా అండ్ లవ్ సీన్స్ ఉంటాయి, బట్ థ్రిల్లర్ స్టార్ట్ అయ్యాక మాత్రం చాలా బాగుంటుంది మూవీ. లిటరల్లీ అప్పటి నుండి ప్రతి సీన్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది టిల్ ద మూవీ ఎండ్స్. అండ్ ఇట్ లాస్ట్ అంటే క్లైమాక్స్ వాజ్ గుడ్. సొసైటీలో జరిగే వాటిని అడ్రస్ చేశారు. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే పరేష్ రావల్ గారి యాక్టింగ్ అయితే పీక్స్. ఆ ఇంటెన్సిటీ అండ్ టెన్షన్ క్రియేట్ చేశారు ఆ క్యారెక్టర్తో. అండ్ ఇంకా ఇద్దరు యాక్టర్స్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ మూవీలో కూడా చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అన్నెసెసరీ క్యారెక్టర్స్ అయితే ఉండవు అండ్ అన్నెసెసరీ సీన్స్ కూడా ఉండవు. ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే 40 minutes తర్వాత థ్రిల్లింగ్ మోడ్ స్టార్ట్ అవుతుంది. ఓపిక పడితే మంచి మూవీని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్. నెంబర్ 6 సమయ్, డైరెక్టెడ్ బై రాబీ గ్రేవల్, స్టారింగ్ సుష్మితా సేన్. ప్లాట్ ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్ చనిపోతాడు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి మాల్విక అనే ఏసీపీ వస్తుంది. ఇది నార్మల్ అయితే కాదు, అతన్ని ఎవరో చంపేశారు, దీని వెనుక ఎవరో ఉన్నారని చెప్పి ఇన్వెస్టిగేట్ చేస్తుంది. మూవీ మొత్తంలో చాలా ట్విస్ట్లు ఉంటాయి, కానీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది. అంటే ఫస్ట్ హాఫ్లో కూడా ట్విస్ట్లు ఉంటాయి, కానీ అక్కడక్కడ ల్యాగ్ సీన్స్ ఉంటాయి. కొన్ని సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండవు ఫస్ట్ హాఫ్లో, కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఎగ్జిక్యూషన్, ట్విస్ట్లు అన్నీ బాగుంటాయి. వాళ్ళు వెతికే క్లూస్ కూడా చాలా తెలివిగా ఉంటాయి అండ్ అన్ఎక్స్పెక్టెడ్ కూడా ఉంటాయి. ఒక్కో క్లూ రివీల్ అవుతున్నప్పుడు మూవీ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ట్విస్ట్ల పరంగా అయితే మూవీ చాలా బాగుంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ కొన్ని సీన్స్లో అంత పెద్దగా ఏం అనిపించదు. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ స్మాల్ రోల్స్ టు మెయిన్ లీడ్స్ అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనిపించింది. మొత్తం మూవీ అయితే బాగుంటుంది. 2003లో వచ్చిన ఒక హిందీ మూవీ ఇది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ జియో సినిమా. నెంబర్ 7 కేస్ ఆఫ్ కొండనా, డైరెక్టెడ్ బై దేవి ప్రసాద్, స్టారింగ్ భావన అండ్ విజయ్ రాఘవేంద్ర. ప్లాట్ ఏంటంటే ఏసీపీ లక్ష్మి ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఆ కేసు సాల్వ్ అయిపోతుంది అనే టైంలో ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాబ్లం ఏంటి, నెక్స్ట్ ఏమైంది అనేది మూవీలో చూడండి. కొన్ని యాంథాలజీ ఫిలిమ్స్లో మెయిన్గా వర్కౌట్ అవ్వాల్సింది అన్ని స్టోరీస్కి లాస్ట్లో అయినా ఇంటర్వెల్లో అయినా ఒక కనెక్టింగ్ పాయింట్ ఉండాలి. దాంట్లో ఇది వర్కౌట్ అయింది. అండ్ క్యారెక్టర్స్లో టెన్షన్ కూడా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. స్టోరీస్కి కనెక్టింగ్ పాయింట్ కూడా ఏదో పెట్టాలన్నట్టు కాకుండా చాలా పర్ఫెక్ట్గా ఫ్లోలో వెళ్ళిపోతుంది. కానీ ఒక్కటే మైనస్ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్లో ఒక కేసుని చూపిస్తారు, దాని మోటివ్ ఏంటి అనేది చెప్పరు. అఫ్కోర్స్ అది స్టోరీలో చిన్న పార్ట్ మాత్రమే, కానీ ఆ రీజన్ పెట్టుంటే పర్ఫెక్ట్గా ఉండేది మూవీ. ఒక్కో క్యారెక్టర్ కూడా స్టోరీకి ఇంపార్టెంట్ అయ్యేటట్టే పెట్టారు. అనవసరంగా అయితే ఏ క్యారెక్టర్ ఉండదు దాదాపు. ఇంకా మూవీలో కొంచెం ల్యాగ్ ఉంటుంది అక్కడక్కడ, అది కొంచెం మూవీ చూసేటప్పుడు మైనస్ పాయింట్లా మారింది. బట్ ఎట్ ది ఎండ్ మూవీ మొత్తం చూసుకుంటే ఒకసారి చూడడానికి బాగుంటుంది. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే భావన అండ్ విజయ్ రాఘవేంద్ర వీళ్ళిద్దరూ హైలైట్ ఆఫ్ ది మూవీ అనిపించారు. వీళ్ళిద్దరూ ఆ క్యారెక్టర్స్లో దిగిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. మొత్తాన్ని మూవీ అయితే బాగుంటుంది, బట్ వన్ టైం వాచబుల్ మూవీ. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తేనే మూవీ నచ్చుతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. ఇది ఒక కన్నడ థ్రిల్లర్. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఈ వీడియోలో 7 మూవీస్ సజెస్ట్ చేశాం. మీకు తెలిసిన మూవీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.